మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. కేటీఆర్పై వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. కేటీఆర్పై ఈ నెల 1న తీవ్ర విమర్శలు చేసింది కొండా సురేఖ. మరింత బాధ్యతగా వ్యవహరించాలని సీఈసీ ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి. ఏదైతే కొండా సురేఖ వరంగల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కొండా సురేఖకి నిన్న కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే గతంలో ఏప్రిల్ 1న వరంగల్ తన నియోజకవర్గంలో మీడియా సమావేశం నిర్వహిస్తూ మీడియా సమావేశంలో కొన్ని కేటీఆర్ పైన కామెంట్స్ చేయడం జరిగింది. కేటీఆర్ సంబంధించిన వ్యక్తిగత అంశాలపైన కామెంట్స్ చేయడాన్ని వివరిస్తూ నిన్న బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఏప్రిల్ 1న నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ పాలకులు కేటీఆర్ అంటూ మెన్షన్ చేస్తూ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇంకా కొన్ని పాలనకు సంబంధించిన అంశాలపైన దూషిస్తూ మాట్లాడడం జరిగింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కొంతమంది వ్యక్తిగత జీవితాలకి జొరపడ్డారు, కొంతమంది సినీ ప్రముఖుల జీవితాలకు వాళ్ళ మధ్య జొరపడి వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బందులు తలపెట్టారు అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అంశాలను ఎత్తి చూపుతూ వాళ్ళు బీఆర్ఎస్ నేతలైతే ఎన్నికల సంఘంకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో వ్యక్తిగత దూషణ చేయకూడదు, కోడ్ ఉల్లంఘించదు అని చెప్పినప్పటికీ కూడా ఒక క్యాంపెయినర్ అంటే స్టార్ క్యాంపెయినర్ అయినటువంటి కొండా సురేఖ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎవరి పట్ల కూడా అట్లాంటి పర్సనల్ గా వ్యాఖ్యలు ఎవరిపైన కూడా దూషించకూడదు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు తన చెల్లి కవిత కూడా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని ఇప్పుడు జైలుకు వెళ్ళిందంటే కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇవన్నిటిని మెన్షన్ చేస్తూ వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పేసి ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మరోసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ భవిత.